India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st సెంచరీ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. నేను షాహిదా. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాము. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాము. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషనల్ డిజైనర్, ఆథర్ అయినటువంటి బివి సుబ్బారావు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అందరూ అంటుంటారు. కానీ ఎలా ఉండాలో ఎవరికి తెలియదు. కానీ ఒక ప్రాతిపదన అయితే మనకి ఉంటుంది కదా, ఇలా ఉండాలి అనేసి. సో ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ జాబ్స్ ఏంటివి, టాప్ 5 ఏంటివి చెప్పండి. సో ఇక్కడ సాహిత్య గారు, మనం జనరల్గా ఏంటంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, అట్లాగే కెరియర్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేదు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి పిల్లలకి, వీళ్ళందరికీ ఉపయోగపడేటువంటి చాలా పాయింట్స్ స్టాటిస్టిక్స్తో సహా మనం చెప్తూ ఉన్నాం. అంటే మన సొంత నాలెడ్జ్ లేదా చాలామంది ఏం చేస్తుంటారు, ఆ ఓన్ లెన్స్తోనే మనం చూస్తూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయం మాత్రమే చెప్తుంటారు. మనం ఇక్కడ ఏమిటంటే మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెండింటిని కలిపి చూస్తున్నటువంటిది. ఏ విధంగా తర్వాత అది వర్కింగ్ ప్రొఫెషనల్ కానివ్వండి, ఇంజనీరింగ్ చదువుతున్న అటువంటి వ్యక్తి కానివ్వండి, లేదా ఒక చిన్న స్టూడెంట్ కానివ్వండి, లేదా పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రయాణంలో ఏ విధంగా ఆలోచించాలనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం, రైట్? సో అది మనకున్నటువంటి ఆ డిఫరెన్స్. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా చాలామంది ఏం చెప్తారంటే ఏ లెవెల్ ఎలా మారిపోయింది, అలా మారిపోయింది. ఎలా మారింది, ఎంత మారింది, మనసుల్లో ఆలోచన ఎట్లా మారింది అనేటువంటిది ఒక స్టాండర్డ్ రిపోర్ట్స్ ఉండాలి కదండి, రైట్? మనం అన్నీ కూడా ఊహకు వదిలేయటం కాదు, ఏదో తెలిసింది మనం అనుకుని చెప్పడం కాదు. సో అందుకనే నేనేంటంటే ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది ఒక ప్రెస్టీజియస్ రిపోర్ట్. ఇదేమిటంటే లింక్డ్ ఇన్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఆ లింక్డ్ ఇన్ ఎకనామిక్ గ్రాఫ్ రీసెర్చ్ అన్నమాట అండి. ఇది లాస్ట్ అంటే 2023 జనవరి నుంచి జూలై 31, 2025 వరకు చేసినటువంటి ఒక రిపోర్ట్ ఇది. ఇప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే ఏఐ వల్ల ఇది మారిపోయింది, అది మారిపోయింది, ఏఐ వల్ల ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇంత ఇంపాక్ట్ అయింది, అంత ఇంపాక్ట్ అయింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదండి. ఎంత ఇంపాక్ట్ అయింది, మనుషుల యొక్క ఆలోచన ఎట్లా ఉంది, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆలోచన ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు అడిగినట్టుగా టాప్ 5 ఏమిటి, టాప్ 10 ఏమిటి, టాప్ 20 ఏమిటి, టాప్ 25 రోల్స్ ఎలా మారుతున్నాయి, ఇది అర్థం చేసుకుంటేనే మనం రైట్ వేలో గైడెన్స్ ఇవ్వగలుగుతాం. సో నిన్నటి దాన్ని మనం చూడకూడదండి. గైడెన్స్ ఇచ్చేటప్పుడు నిన్నటిది చూసి చెప్పకూడదు. రాబోయే 5-10 సంవత్సరాల్లో వచ్చేటువంటి మార్పులని అంచనా వేస్తూ, ఉన్నటువంటి పరిస్థితులను దానికి రిలేట్ చేస్తూ చెప్పినప్పుడే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటిది రేపొద్దుటికి ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏం చెప్తుందో మేము చూద్దాం. అట్లాగే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి జాబ్స్ ఏమిటి, రోల్స్ ఎట్లా మారుతున్నాయి అనేటువంటిది. మొట్టమొదటిది ఏమిటంటే అండి, టైటిల్స్ అనేటువంటివి షిఫ్టింగ్ ఫ్రమ్ టైటిల్స్ టు క్యాపబిలిటీస్ అండి. అంటే ఉద్దేశం ఏమిటంటే, మీరు ఈ టైటిల్తో ఉన్నారు, ఇప్పుడు CEO ఉన్నారు, అది టైటిల్. ఆ CEOకి సంబంధించినటువంటి క్యాపబిలిటీస్ మారిపోయినాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో, ఎక్కడైనా సరే, ఏ జాబ్కి సంబంధించి ఆ జాబ్కి. సో అందుకే ఇక్కడ ఏమిటంటే నేను కొంత డిఫరెంట్ వీడియోస్లో కూడా మనం చెప్పాము, 86% ఆఫ్ కంపెనీస్ AI కంపెనీయన్ కావాల్సినటువంటి అవసరం ఉంది అని. సో ఆ విధమైనటువంటి నాలెడ్జ్ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే అండి, ఏఐ అనేటువంటిది ఇలా మారుస్తుంది కదా, జాబ్స్ని మారుస్తుంది, రోల్స్ని మారుస్తుంది, కొన్ని జాబ్స్ని పోతున్నాయి, కొన్ని కొత్తవి వస్తున్నాయి. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలనుకునేటప్పుడు అందరూ కూడా దీన్ని కాన్ఫిడెన్స్ పారాడాక్స్ అంటారండి. ఏమిటంటేనంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 84% ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ వాళ్ళు అన్ప్రిపేర్డ్గా ఉన్నారు వాళ్ళ రోల్స్కి అనేటువంటిది చెబుతూ ఉన్నారు. 84% అన్ప్రిపేర్డ్గా ఉన్నారు అనేటువంటిది ఈ సర్వే చెప్తుంది. చాలామందిని, వేల మందిని రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటిది. దీంట్లో 72% యాక్టివ్గా కొత్త రోల్కి చేంజ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు. 72% కొత్త రోల్కి అంటే ఎవరైనా సరేనండి. ఇప్పుడు ఈ
కెరియర్ అసెంట్ ఏదైతే ఉంటుందో చాలామంది ఏమిటంటే ఉన్నటువంటి దాంట్లో ఇది అవ్వకుండా కొత్త రోల్కి చేంజ్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉంటూ ఉంటుంది. సో కాబట్టి ఇది 72% అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడేంటి డిజైర్కి రెడీనెస్కి అంత గ్యాప్ ఉంది. సో 72% అనుకుంటున్నారు, 84% ఏమిటంటే అన్‌ప్రిపేర్డ్. అసలు దానికి ఆలోచనే లేదు. ఆలోచనే లేదు. దీన్ని కాన్ఫిడెన్స్ పారాడాక్స్ అంటారు. సో అట్లాగే ఈ కాంపిటీషన్ స్పైక్ ఎట్లా ఉంది అంటే అండి, ఒక్కొక్క జాబ్‌కి కూడా 2022తో పోల్చినప్పుడు ఇప్పుడు 50 మంది ఇదివరకు ఒక జాబ్‌కి అప్లై చేస్తే ఇప్పుడు 200 మంది పైన అప్లై చేస్తున్నారు. అంటే కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అనేటువంటిది ఇది చెప్తుంది. నెక్స్ట్ 32% ఆఫ్ జెన్ జీ పిల్లలు వీళ్ళు ఏమిటంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకొక ఇండస్ట్రీకి చాలా ఈజీగా చేంజ్ అవుతున్నారు. మీరు ఇదివరకు చూస్తే ఒక్కసారి జాబ్ జాయిన్ అయ్యారంటే రిటైర్ అయ్యేంత వరకు అదే. అవును, ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. నేను ఇప్పుడు చాలా అట్లా మందిని కాదు. చూశాను. అంటే ఈ ఫీల్డ్ ఇప్పుడు ఈ జర్నలిజం ఫీల్డ్‌కి వచ్చినోళ్ళు కూడా ఐటీకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. సో అంత చేంజ్ ఉంది ఆలోచనలో. నెక్స్ట్ 94% ఆఫ్ సక్సెస్ఫుల్ జాబ్ సీకర్స్ 2026లో ఏఐని యూజ్ చేసుకుని వెళ్తున్నారు. అంటే దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. అందులో 66% ఏం చెప్తున్నారు అంటే ఆ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. మరొకసారి చెప్తున్నా, 94% జాబ్ సీకర్స్ ఏఐని ఉపయోగించుకున్నామని చెప్తున్నారు. అందులో 66% వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంటర్వ్యూ వెళ్ళటానికి అని చెప్తున్నారు. నేను ఇందాక ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఆ చుట్టుపక్కల చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాలనేటువంటి విధంగా మనం తయారు చేయాలి స్కూల్స్లో అనేటువంటిది. రైట్. సో ఏఐ అనేటువంటిది ఎడ్యుకేషన్లో ఎంత ఇంపాక్ట్ ఉంది అనేటువంటిది మీరు అడిగినప్పుడు ఒక క్వశ్చన్లో టీచర్ యొక్క పాత్ర నేను ఇదే చెప్పాను. సో ఇది స్టాటిస్టిక్స్ కూడా చూడండి. అంటే 66% వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు, అంటే దాన్ని రైట్ వేలో ఉపయోగించుకున్నారు. ఇది మనకు ప్రస్తుతం అవసరమైనటువంటిది. అంటే దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవడమే మన దగ్గర ఉన్న టాస్క్. సో చుట్టూ ఉంది, దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. దానికి మైండ్ రెడీ చేయటం అనేటువంటిది ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం. సో మీరు అడిగినట్టుగా టాప్ 5 ఏమిటి అనేటువంటిది ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ఫాస్ట్ గ్రోయింగ్ జాబ్స్ ఇన్ ఇండియా మోస్ట్ పర్టికులర్లీ దాంట్లో ఫస్ట్ దండి కొత్త రోల్లో ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది చెప్తుంది. ప్రాంప్ట్ ఇంజనీర్ మరి ఏం చేస్తారు ప్రాంప్ట్ ఇంజనీరు? ఏమీ లేదు, అంటే వాళ్ళకి కావలసినటువంటిది ఎలా అడగాలి అనేటువంటిది డిజైన్ చేయటం. ఓకే, అంటే ప్రాంప్టింగ్ ఇవ్వడం. అడగనది అమ్మాయిన పెట్టదు అంటారు చూసారా మనకి తెలుగులో. సో మరి ఇక్కడ అడిగితే ఎంత చక్కగా అడిగితే అంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఏ ఇస్తుంది. అంటే అడగడానికి కూడా ఒక జాబ్ అన్నమాట. సో మరి ఈ వాస్ట్ డేటా ఏదైతే ఉందో మీరు ఎంత చక్కగా అడిగారు అనేటువంటిది ఇంపార్టెంట్. అంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. సో అందుకే ప్రాంప్ట్ ఇంజనీర్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఫాస్ట్ గ్రోయింగ్ కెరియర్. అంటే అది రోబో కాబట్టి దానికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అడగాలి. ఆ అడిగే వాళ్ళదే ఇప్పుడు రాబోయే జాబ్స్ లో ఫస్ట్ ప్లేస్. కరెక్ట్. దాన్ని మనం ఏమంటాం అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. అట్లాగే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు, LLM అంటారు, ప్రాంప్ట్ డిజైన్ అంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట అండి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఎఫెక్టివ్గా తీసుకున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. సో మరి ఇక్కడ ఎక్కడున్న ఈ జాబ్స్ అన్నీ కూడా అంటే ఈ ప్రాంప్ట్ ఇంజనీర్కి సంబంధించి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్లో చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయని. అలాగే ఇందులో ఎంత డీటెయిల్గా ఇచ్చిందంటే ఇన్ఫర్మేషను, జెండర్ కూడా 2025లో 35% ఫిమేల్, 65% మేల్ ఇందులో ఈ జాబ్స్కి వెళ్ళారనమాట. దీంట్లో ఇంకొకటి అందరికీ కూడా ఉపయోగపడేటువంటిది మీడియన్ ఇయర్స్ ఆఫ్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్, 1 year ఎక్స్పీరియన్స్తో ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ రోల్స్ వచ్చినాయి అనమాట అండి. సో ఇవి అంటే ఇక్కడ ఏంటంటే కాపీ రైటరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, డేటా అనలిస్ట్ అది ఉంటాయి చూసారా. సో ఇవన్నీ కూడా పోయి ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ అనేటువంటిది కొత్త రోల్ ఇక్కడ రావటం జరిగింది అనమాట అండి. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూస్తే ఏఐ ఇంజనీర్. సో ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్ అంటే వీళ్ళు డిజైన్ చేయటం, బిల్డ్ చేయటం, ఏఐని డిప్లాయ్ చేయటం. సో నేను ఇందాక ఒక వీడియోలో మీకు చెప్పాను, ఏఐకి సంబంధించినటువంటి స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ మెషిన్ లెర్నింగ్ అని, నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అని, ఇది డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ అనమాట అండి. సో అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో దాన్ని డిప్లాయ్ చేయడానికి, దాన్ని డిజైన్ చేయడానికి, దానికి బిల్డ్ చేయడానికి ఉపయోగించేటువంటి రోలు ఏఐ ఇంజనీర్ అంటారు. సో మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, దాంట్లో ఏఐని ఇన్కార్పొరేట్ చేయాలంటే
ఆ బిజినెస్ని ఏఐకి నేర్పించాలి. అదే మెషిన్ లెర్నింగ్ అంటాం. మీ బిజినెస్లో మీరు బొటిక్ ఉందనుకుందామండి, ఎటువంటి టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి, బ్లౌజెస్ ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ఏఐకి నేర్పాలి. నేర్పితే అది మనకి ఇంకా మంచి సలహాలు ఇస్తుంది. అక్కడి నుంచి ఎవరైనా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి సలహాలు వస్తాయి. సో మరి అది రెడీ చేయాలి కదా. అది రెడీ చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ మెషిన్ లెర్నింగ్, ఆ డీప్ లెర్నింగ్, రిఫ్లెక్సివ్ లెర్నింగ్, ఫస్ట్ 3 స్టేజెస్ ఉన్నాయి. దీనికి ఆ బిజినెస్తో దీన్ని ట్రైన్ చేయాలి ఫస్ట్. దాన్ని ఎంత ఎఫెక్టివ్గా ట్రైన్ చేస్తే అంత ఎఫెక్టివ్ రిజల్ట్ని ఇస్తుంది. అందుకే సెకండ్ ఇంపార్టెంట్ రోల్ ఏఐ ఇంజనీర్, దాన్ని బిల్డ్ చేయడం అనేటువంటిది. సో ఇక మూడోది వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో దీనికి సంబంధించిన ఏమిటి మీకు అందరికీ తెలిసినటువంటిది, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిజైన్, డెవలప్ అండ్ ఆ అప్లికేషన్ మెయింటైన్ చేయటం అనేటువంటివి, సిస్టమ్స్ని మెయింటైన్ చేయటం అనేటువంటిది దీనికి ప్రధానమైనటువంటి అంశం. ఇది ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి నడుస్తుంది. సో దీనికి ఆ రెండింటికి, ఏ ఇంజనీర్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి రెండింటికి అవినాభావ సంబంధం ఉన్నటువంటిది. సో ఇది తర్వాతది అనమాట అండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమిటంటే మీరు చూస్తే ప్రాంప్ట్ ఇంజనీర్ 1 year ఎక్స్పీరియన్స్తో ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వచ్చు. ఓకే, 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఇప్పుడు మీరు అదే ఇప్పుడు రెండోది చూస్తే ఏఐ ఇంజనీర్కి వచ్చేటప్పటికి ఏమిటంటే 2 years ఎక్స్పీరియన్స్. చూసారా ఈ కొత్త రోల్స్ మీకు, అందుకే కొత్త వాళ్ళైనా సరే ఎక్కువ శాలరీస్తో, ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టపారు కొంతమంది ఈ కొత్త టెక్నాలజీని అర్థం చేసుకుని దాంట్లో స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎట్టపారు 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా ముందు వెళ్ళేటువంటి ఎందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ ఇతను కొత్తవాడు, ఈయన ఏఐ ఇంజనీర్, మీరు ఇద్దరిలో ఎవరికి వాల్యూ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి బిల్డ్ చేయడానికి ఉంటుంది. సో అందుకే తక్కువ ఎక్స్పీరియన్స్. ప్రాంప్ట్ ఇంజనీర్ 1 year అన్నాం, ఏఐ ఇంజనీర్కి వచ్చేటప్పుడు 2 సంవత్సరాలు అన్నాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చేటప్పటికి ఇది కొంచెం ఒక 7 years ఎక్స్పీరియన్స్, మీడియం ఎక్స్పీరియన్స్ అనమాట అండి. అటువంటి రోల్స్కి వెళ్ళున్నారు. సో ఒక డీటెయిల్ రిపోర్ట్ అనమాట అండి ఇదంతా కూడా. తర్వాత వచ్చేటప్పటికి ఏమిటంటే మేనేజర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో మీరు మీ కంపెనీతో ఏఐ టెక్నాలజీని డెవలప్ చేస్తారు ఒక 5-6 కంపెనీస్కి. మరి దీన్ని మేనేజ్ చేయటం, సో దీన్ని ఏమంటారంటే మేనేజర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆ ప్లానింగ్ కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, డిప్లాయ్మెంట్ ఆఫ్ ఏఐ ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా లీడర్షిప్ చేసేటువంటి రోల్ని మేనేజర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది వరకు మీరు వినలేదు ఇవన్నీ కూడా, రైట్? ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నటువంటి జాబ్స్. సో దీనికి ఏమిటంటే దాని మీద మినిమం నాలెడ్జ్ ఉండటంతో పాటుగా, అంటే డిప్లాయ్మెంట్ కానివ్వండి, డిజైన్లో మినిమం మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే మినిమం నాలెడ్జ్ ఉండాలి, కానీ ఇక్కడ లీడర్షిప్ రోల్ ఉండాలి. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ అవసరం అవుతుంది, రెండింటినీ కలిసినటువంటి వాళ్ళు. ఇందాక నేను ఏదైతే అన్నానో ఏఐ ఇంజనీర్స్ కానివ్వండి, ప్రాంప్ట్ ఇంజనీర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా లీడ్ చేసేటువంటి రోల్ అనమాట. సో అంటే లీడర్షిప్ స్కిల్స్తో పాటుగా దీని మీద మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోల్కి, ఇటువంటి రోల్స్ 4వ ఇంపార్టెంట్ రోల్. ఇక 5వది వచ్చేటప్పటికండి స్ట్రాటజిక్ అడ్వైజర్. సో ఇది కంపెనీస్ని మనం ఎప్పుడు కూడా టెక్నాలజీ ఇవన్నీ చూస్తాం, అంటే ది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడే దానికి ఒక గ్రోత్ వస్తుంది. సో ఈ స్ట్రాటజిక్ అడ్వైజర్స్ ఏమిటి, ఆర్గనైజేషన్స్కి, ఇండివిజువల్స్కి లాంగ్ టర్మ్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, మార్కెటింగ్లో కన్వర్షన్ చేసేటువంటి రోల్స్ ఇవి స్ట్రాటజిక్ అడ్వైజర్. నా దగ్గర పెద్ద ఐడియా ఉందండి, సో దాన్ని మార్కెటింగ్ చేయకపోతే దానికి ఉపయోగం లేదు కదా. సో ఇది నెక్స్ట్ 5వ ఇంపార్టెంట్ రోల్, స్ట్రాటజిక్ అడ్వైజర్. సో దీనికి కూడా ఏమిటంటే ఎక్స్పీరియన్స్ మినిమం 7 years ఎక్స్పీరియన్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు ఉండేటువంటిది ఏమిటంటే ఫౌండర్ కానివ్వండి, సిపిఓ అంటారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంటారు, అసలు అలాగే బిజినెస్ అనలిస్ట్, అంటే లోతుగా ఆలోచించేసి ఉన్నటువంటి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళది ఇది 5th స్ట్రాటజిక్ రోల్ అన్నమాట అండి. ఇవి మీరు అడిగినట్టుగా మొదట ఫాస్ట్ గ్రోయింగ్ 5 టాప్ రోల్స్ అన్నమాట అండి నేను వచ్చినటువంటి రీసెర్చ్ ప్రకారం. మరి తర్వాత 5 చెప్పమంటే నేను సింపుల్గా చెప్పేస్తాను. మీడియా బయర్. ఇప్పుడు మీడియా బయర్ ఏమిటి, ఇప్పుడు నెగోషియేషన్స్ కానివ్వండి, పర్చేజ్, అడ్వర్టైజింగ్ స్పేస్ కానివ్వండి, మీరు మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో మనం చెప్పక్కర్లేదు. ఏదైనా మన దగ్గరికి రావాలంటే అది ఎంత గొప్పదైనా సరే, ఎంత చెడ్డదైనా సరే, మార్కెటింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో కాబట్టి తర్వాత ఇంపార్టెంట్ ఏమిటంటే ఈ మార్కెటింగ్ వరల్డ్లో, ప్రపంచంలో మీడియా బయర్. సో దట్ మీన్స్ ఏమిటంటే ఆ అడ్వర్టైజింగ్ స్పేసెస్ కానివ్వండి, దాని ప్లానింగ్ కానివ్వండి,
ఆ టైము రైట్ టైంలో దాన్ని ప్రమోట్ చేయటం కానివ్వండి, రైట్ ఐడియాతో ప్రమోట్ చేయటం కానివ్వండి, ఇదన్నీ కూడా ఈ రోల్కి సంబంధించినటువంటిది అన్నమాట అండి. సో ఇది అడ్వర్టైజింగ్ సేల్స్ డైరెక్టర్ కానివ్వండి, ఎస్సీఓలు ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే కొంత ట్రాన్సాక్షన్తో ఈ స్కిల్స్ని ఎక్స్ట్రా పెంచుకుంటే రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి కెరీర్ అవకాశాలు ఉంటాయి. అలాగే 7th ఏం చెప్తుందంటే అండి, సేల్స్ స్పెషలిస్ట్ అని చెప్తుంది. సేల్స్ స్పెషలిస్ట్ అంటే కస్టమర్ నీడ్స్ని, ప్రజెంట్ వాల్యూస్ని, రిలవెంట్ ప్రొడక్ట్స్ని అర్థం చేసుకుని దాన్ని రైట్ వేలో సేల్ చేసేటువంటి ఆ స్పెషలిస్ట్ అనేటువంటిది తర్వాత చెప్తున్నది. ఇక తర్వాత 8వది ఏమిటంటే అండి, బిహేవియరల్ థెరపిస్ట్. బిహేవియరల్ థెరపిస్ట్. సో ఇప్పుడు అంటే ఇది ఏఐకి సంబంధించి కాదండి, మారినటువంటి ప్రపంచంలో బిహేవియరల్ చేంజెస్ అదేమిటి, ఎమోషనల్ కానివ్వండి, మెంటల్ కానివ్వండి, బిహేవియరల్ ఛాలెంజెస్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి అవసరం రాబోయే రోజుల్లో పెరగబోతుంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్, రైట్? సో మధ్యలో మిడిల్ గ్రౌండ్ లేనటువంటి ప్రపంచం, యాస్పిరేషన్స్, డిజైర్స్, రెడీనెస్, ఈ చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి వీటి అవసరం చాలా ఎక్కువ ఉంది అనేటువంటిది చెప్తున్నటువంటిది. ఇక 9వది వచ్చేసి వెటనరీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అండి. ఇదొక ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఈ రోజున ఏంటంటే ఇల్నెస్ కానివ్వండి, ఇంజురీస్ కానివ్వండి, హెల్త్ కండిషన్స్ ఆఫ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ పెరిగినాయి. మీరు చూడండి, పెట్స్ తీసుకెళ్తే వాటికి డయాగ్నోస్ చేయటానికి ఛార్జెస్ ఎంత అనుకుంటున్నారు? ఒక్కసారి తీసుకెళ్తే మామూలుగా మనకి 500 అయితే అది 700, 800. ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ పెట్ అన్నమాట అండి. ఆ బ్రీడ్ని బట్టి ఆ పర్టికులర్ పెట్ని బట్టి ఛార్జెస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి రోల్స్ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అనేటువంటిది ఇది. తర్వాత 10వది సోలార్ కన్సల్టెంట్ అండి. కన్సల్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటిది ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటిది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా రాబోయే రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి స్కిల్స్ చాలా అవసరము. సో ఇది 10వది సోలార్ కన్సల్టెంట్. సో ఈ విధంగా ఏమిటంటే ఒక 25 ఫాస్ట్ గ్రోయింగ్ జాబ్స్ అనేటువంటివి ఈ రిపోర్ట్ చెబుతుందండి. అయితే ఇందులో సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలు కూడా రాను పెరుగుతున్నాయి మధ్య కాలంలో. కరెక్ట్. దానికి రీజన్ ఏంటి? సో సైబర్ సెక్యూరిటీ అంటే చూడండి, మనకి ఇది వరకు డిఫెన్స్కి సంబంధించి ఎంత బడ్జెట్ ఉండేది, ఇప్పుడు ఎంత బడ్జెట్ ఉంది. జియో పొలిటికల్ కండిషన్స్ ఎట్లా మారిపోయినాయి ప్రతి కంట్రీకి కూడా. సో సైబర్ సెక్యూరిటీ అంటే వీళ్ళు కూడా లైక్ ఏ ఇంటర్నెట్ సోల్జర్స్ అండి. ఈ సైబర్ సెక్యూరిటీలో హ్యాకింగ్ కానివ్వండి, ఇప్పుడు సపోజ్ మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ లోపలికి వెళ్ళి దాన్ని చేంజ్ చేసి బయటికి రావటం అనేటువంటిది చాలా పెద్ద టాస్క్. చాలా పెద్ద ఆలోచన ఉండాలి మీకు. ఎంత ఆలోచన ఉండాలి? ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ మీద, ఆ కంప్లీట్ సాఫ్ట్వేర్ మీద కంప్లీట్గా మీకు తెలియాలి. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయనేటువంటిది తెలియాలి. ఎంత ఆలోచనతో ఉండాలి. సో అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్. మొత్తం అంటే ఫిజికల్గా మనకు ఇబ్బంది పడకపోవచ్చు, కానీ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది ఇప్పుడు సపోజ్ బ్యాంక్స్ కానివ్వండి, రైట్, డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, ప్రతిదీ కూడా. ఎందుకంటే మనం సంపాదించిందంతా ఒక్క క్షణంలో వాళ్ళు దోచేస్తున్నారు. కరెక్ట్. అది చాలా అంటే మెంటల్ ఎంత మనకి ఇబ్బంది కదా. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. ఇట్స్ లైక్ ఎ సోల్జర్స్ లాగా. ఇప్పుడు ముందులాగా అయితే ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి. కానీ ముందులాగా మనకి మనం ఏమంటామంటే ఇంటర్ తర్వాత డిగ్రీ కంపల్సరీ అంటాం. ఇప్పుడు డిగ్రీ అవసరమా లేక ఏఐ నేర్చుకోవడం అవసరం అంటారా? సో ఇది కొంచెం ఆసక్తికరమైనటువంటి ప్రశ్న అండి. డిగ్రీ అవసరమా లేదు స్కిల్ అవసరమా అంటే మొట్టమొదటి స్కిల్ అవసరం అండి. ఓకే, ఇదైతే కంప్లీట్గా మారిపోయింది. సో స్కిల్ లేకుండా డిగ్రీ ఉన్న ఉపయోగం లేదు, డిగ్రీ లేకుండా స్కిల్ ఉన్న ఉపయోగం ఉంది. సో మరి స్కిల్తో పాటు డిగ్రీ ఉంటే ఇంకా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు చాలామంది ఏమిటంటే, ఇప్పుడు ఫేస్బుక్ CEO ఉన్నాడు, ఆయన మధ్యలో డ్రాప్ చేశాడు. సో ఫారిన్లో ఏమిటంటేనండి స్కిల్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో మనకేమిటంటే ఇప్పుడున్నటువంటి భారతీయ విద్యా వ్యవస్థలు ఏంటంటే డిగ్రీ అనేటువంటిది ప్రాతిపదిక, డిగ్రీ తర్వాతే అది.
కానీ ఇప్పుడున్నటువంటి మారినటువంటి పరిస్థితులు ఏమిటంటే డిగ్రీలతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఇదైతే ఇప్పుడు చాలా పెద్ద మార్పే. పెద్ద మార్పు రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఎక్కువ మార్పు రాబోతుంది. సో అందుకని మీరు అడిగినటువంటి దానికి ఏమిటంటే స్కిల్ ఇంపార్టెంట్, తర్వాత డిగ్రీ. బోత్ రెండు ఉంటే ఇంకా మంచిది. స్కిల్స్ ప్లస్ డిగ్రీ అనేటువంటిది అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నటువంటిది. సో ఇప్పుడు ఏజ్ కి ఎడ్యుకేషన్ కి మనకి సంబంధం లేదంటారు కదా. సో ఆఫ్టర్ 30 తర్వాత కూడా మనము స్కిల్స్ నేర్చుకోవచ్చా? 30 తర్వాత స్కిల్స్ నేర్చుకోవడం కాదు రాహిత్ గారు. ఇప్పుడు మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్ చేయాల్సినటువంటి ప్రపంచంలో ఉన్నాం. మనం అందుకే చాలా ఎక్కువగా ప్రమోట్ చేసేటువంటి 2 ఇంపార్టెంట్ పదాలు. ఒకటి సెల్ఫ్ లెర్నింగ్, రెండవది గ్రోత్ మైండ్స్. అంటే కష్టం అనిపించదా 30 తర్వాత? లేదు. సో కష్టం అనిపించకూడదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది ఇన్విటబుల్. నేను ఒక రిపోర్ట్ కూడా మీకు ఇదివరకు చెప్పున్నాను. ఏమిటంటే 46% ఆఫ్ సిఇఓస్ ఏఐకి సంబంధించినటువంటి నాలెడ్జ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. మరి సిఇఓ లెవెల్లో ఉండి మరి కొత్త నాలెడ్జ్ నేర్చుకోకపోతే మారుతున్నటువంటి ప్రపంచంలో అది వెనకబడిపోతుంది. సో కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది లేకుండా అది 30 సంవత్సరాల 40 సంవత్సరాల 50 సంవత్సరాల 60 సంవత్సరాలు అనేటువంటిది దానితో సంబంధం లేదు. మీకు అందుకే 60 సంవత్సరాల పైన 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి మన నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా లేటెస్ట్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు దాని మీద నేర్చుకుని అవగాహనతోనే మాట్లాడతారు. సో ఆ ఇంపార్టెన్స్ తెలియకపోతే ఇప్పుడున్నటువంటి ప్రపంచానికి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ పెరిగిపోతుంది. సో కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది అత్యవసరంగా మనం చేయాల్సినటువంటి పాయింట్ ఇప్పుడు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు నెలల వ్యవధిలోనే టెక్నాలజీ మారిపోతుంది. మరి నెలల వ్యవధిలోనే టెక్నాలజీ మారిపోతున్నప్పుడు మీ లెర్నింగ్ అనేటువంటిది కన్సిస్టెంట్గా లేకపోతే మీరు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో నిలబడలేరు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, సో వాళ్ళకి కొత్త స్కిల్ అవసరం. సో వాళ్ళు ఎలాగ స్కిల్స్ నేర్చుకోవాలి? అప్ స్కిల్ అనేటువంటిది కంపల్సరీ అండి. ఇప్పుడు మనం అందుకే వాళ్ళకి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి సలహాల్లో కూడా ఒక ప్రాథమికమైనటువంటి పాయింట్ ఏమిటి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేను జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను, 25% ఆఫ్ టైము మనం ఆ స్కిల్ ఎన్హాన్స్మెంట్కి, నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్కి ఉపయోగించకపోతే ఒక 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి మనం రేసులో వెనకబడిపోతాము. సో కాబట్టి మీకున్నటువంటి టైం ఏదైతే ఉందో దాంట్లో అప్ టు 25% ఆఫ్ టైము మీ రిలవెంట్ ఫీల్డ్లో వచ్చేటువంటి ఇన్నోవేషన్స్, మీ రిలవెంట్ ఫీల్డ్లో వచ్చేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాని మీద కేటాయించకపోతే చాలా వైట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అనేటువంటిది మనం ఎప్పుడు చెబుతూ ఉండేటువంటిది. సో మీకు అందుకే స్కూల్స్లో టీచర్స్కి పిల్లలకి ఎందుకు అంత గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది, ఇప్పుడు కంట్రోల్ తప్పుతుంది. వైట్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్కూలు, టీచర్ రెడీనెస్, టీచర్ చూసేటువంటిది నిన్నటిది చూస్తుంటే పిల్లవాడు చూసేటువంటిది రేపటిది చూస్తూ ఉన్నాడు. సో ఈ డిఫరెన్స్ పెరగాలి అంటే ఈ టీచర్ ఎల్లుండి ఏమొస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ స్టూడెంట్ కంట్రోల్గా ఉండగలుగుతాడు, ఆ ఇంటాక్ట్ ఉండగలుగుతారు. సో ఇవి చాలా కీలకమైనటువంటి పాయింట్స్. సో మీరు అన్నట్టుగా 30 సంవత్సరాలు కాదు, మనం కన్ను మూసేంత వరకు నేర్చుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో రెలవెంట్గా ఉండాలంటే కన్ను మూసేంత వరకు నేర్చుకోవటం అనేటువంటిది తప్పనిసరిగా ఉండవలసినటువంటి అవసరం. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ప్రపంచం మీరు అక్కడ దాకా మీరు ఒక ఫోన్ కొనండి లేదా ఒక కారు చూడండి, 1 year క్రితం మోడల్ చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ చూడండి, చాలా ఫీచర్స్ పెరిగిపోతాయి, చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. మరి ఎందుకు డిఫరెన్స్ వచ్చేస్తుంది? అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే ఆయన నేర్చుకున్నటువంటి దాంట్లో 6 నెలల నుంచి ఒక 1 year డిఫరెన్స్లో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. అది రిలవెంట్గా ఉండాలి అంటే అది నేర్చుకోవాల్సినటువంటిది అత్యవసరం అయిపోయినటువంటి పరిస్థితి. సో అందుకే కంపెనీస్ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొజిషన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతూ ఉన్నాయి ఆ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయటం కోసం. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది తప్పనిసరి. అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేము ఎవరైనా సరే. అలా ఉంటే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ అండి.
ఎందుకంటే ఎందుకంటే ఇది అవసరం ప్రతి స్టూడెంట్‌కి, ప్రతి పేరెంట్‌కి. సరైన దారి అనేది తెలియదనమాట. అయితే ఇదే కరెక్ట్ ఏజ్. ఈ ఏజ్‌లోనే మనం మీరు ఇంత మంచి సలహాలు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా! ఇది ఇవాల్టి టాపిక్. మరో టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.